క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, मसीह में मेरे प्रिय परमेश्वर के लोगों, మరి క్రీస్తు జ్యోతి ప్రార్థన పండుగలు ఈ యొక్క 2022 సంవత్సరం మే నెల 7వ తారీఖున ఈ రోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. और क्रिस्त ज्योति प्रार्थना पर्व को मई महीना 7 तारीख को हम लोग इस प्रकार से आयोजन करके चलाते आ रहे हैं. మరి ఈ యొక్క సంతోషకరమైనటువంటి సమయాన్ని దినాన్ని ఈ రోజు ఈ రీతిగా ఈ వేడుకగా మనం జరుపుకోవడం అనంటే సాధారణమైనటువంటి కార్యం కాదు. और ये आनंद का समय को लेकर के हम लोग इस प्रकार से सभा का आयोजन करके और इस परिस्थिति में चलाना आसान बात नहीं है. ఇది కరుణాపురంలో 32 సంవత్సరాల ప్రయాణం. और ये करुणापुर में 32 वर्ष का यात्रा है. అంతకు మునుపు 10 సంవత్సరాల ప్రయాణం భీమారం నుంచి. और इससे पहले 10 वर्ष का यात्रा था भीमावरम से. మరి ఇన్ని సంవత్సరాల త్యాగము, ఇన్ని సంవత్సరాల శ్రమ, కష్టం, బాధ, వేదన అన్ని మరి ఈ రోజు ఆ ఫలాన్ని మనం చూడగలుగుతున్నాం. और इतने वर्षों का दुख, मुसीबत और प्रयास का प्रतिफल को आज हम लोग देख पा रहे हैं. అందుకే పౌలు అంటాడు, ఏ ఆదరణతోటైతే దేవుని చేత మేము ఆదరించబడి ఉన్నామో. और जिस पौलुस इस प्रकार से कहते हैं कि जिस आदर से परमेश्वर के द्वारा हम लोग आदर पाए हुए हैं. 2 కొరింథీ మొదటి అధ్యాయము మీరు 6-7 వచనాల్లో చదువుకోవచ్చు. और दूसरा कुरिन्थी पहला अध्याय 6-7 वचन में आप पढ़ सकते हैं. మరి ఇలాంటి సంతోషకరమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని మనము గణపరిచి మహిమపరచుదాం. ऐसा आनंदित समय को प्रभु हमको देने के लिए हम लोग जोर से ताली बजा करके परमेश्वर का स्तुति करेंगे. మీ అందరికి కూడా క్రీస్తు జ్యోతి ప్రార్థనా పండుగ శుభాకాంక్షలు. आप सभी लोगों को क्रिस्त ज्योति प्रार्थना पर्व की शुभकामनाएं देता हूं. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया. हिंदी लोग कितने हैं? जोर से ताली बजाओ. महाराष्ट्र हिंदी लोग महाराष्ट्र वाले कितने लोग हैं? छत्तीसगढ़ महाराष्ट्र से आए लोग एक बार जोर से तालियां बजाओ. ఛత్తీస్గఢ్ నుండి, మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు బిగ్గరగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మసీహ్ మే మేరే ప్రియ పరమేశ్వర్ కే లోగో, దేవుడు మనందరి జీవితాలలో ఈ 4 దినాలు ఎంత గొప్ప చక్కగా దేవుని వాక్యం ద్వారా మాట్లాడాడో తెలుసు. परमेश्वर हम लोग को इन 4 दिनों में परमेश्वर कितना अद्भुत रीति से हमसे बात की हमको मालूम है. మరి దేవుడు ఆత్మీయంగా ఎంతో మంది బిడ్డలను బలపరిచి ఆయన శక్తితో నింపాడు. और परमेश्वर आत्मिक रूप से कई लोगों को आशीष दे करके उन्हें शक्ति से भरा है. ఆయన స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు. उनका स्वस्थ को परमेश्वर ने उनको दिया है. మరి ఈ రోజు దేవుడు కూడా గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగించబోతున్నాడు. और आज भी परमेश्वर हमारे जीवन में अद्भुत कार्यों को करने जा रहे हैं. మరి ఆ కార్యాలను, ఆ ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? उन कार्यों को, उन आशीषों को पाना है तो हम लोग क्या करना है? ఈ 5 రోజులు విన్నటువంటి వాక్యాన్ని, ये 5 दिन तक के सुना हुआ वचन को విశ్వాసముతో మన హృదయములో అంగీకరించి और विश्वास के साथ हमारे हृदय में अंगीकार करके ఆ వాగ్దానాలను చేతపట్టుకొని उन प्रतिज्ञाओं को हाथों में लेकर के మనం వెళ్ళాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, हम लोग जाना है प्रिय परमेश्वर ఆ के దేవుని लोगों. మాట చొప్పున వెళ్ళడంలోనే మనకు ఆశీర్వాదం. और वो बात के अनुसार हम लोग जाना ही हमारे लिए आशीर्वाद है. ఎందుకంటే దేవుని వాక్యములో మనం చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనము. हम लोग परमेश्वर का वचन में बाइबल से पढ़ेंगे. మొదటి వచనం చదువుకుందాం. उत्पत्ति की पुस्तक 12 अध्याय 1 वचन. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు?
परमेश्वर क्या कह रहे हैं? నీ ఇంటి నుండి నీ దేశము నుండి నీ ప్రాంతము నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు. और तेरे घर से, तेरे कुटुंबियों से, तेरे गांव से जो देश को मैं दिखाने जा रहा हूं उस देश में चला जाना. ఎప్పుడైతే నువ్వు వెళ్తావో जब कभी तुम जाओगे అప్పుడే నీ దీవెనలు నీకు. और तभी तुम्हारे लिए आशीष मिलेगा. అబ్రహాం అక్కడనే ఉండలేదు, ఇంకా अब्राहम वहीं पर नहीं रहा. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. परमेश्वर ने बोला है कि जाने के लिए तो वो गया. ఒకవేళ అబ్రహాం అదే దేశంలో ఉన్నట్లయితే, अगर अब्राहम उसी देश में अगर रहता तो ఆయనకు ఆశీర్వాదం ఉండేది కాదు, उनको आशीष नहीं रहता, ఆయన విశ్వాసమునకు తండ్రిగా ఉండేవాడు కాదు, और वो विश्वासियों का पिता के रूप में नहीं रह पाता, ఆయన వాగ్దానాలను పొందినటువంటి వాడుగా ఉండేవాడు కాదు, वो प्रतिज्ञाओं को पाए हुए के समान नहीं रहता, ఆ దేశమును స్వతంత్రించుకునేవాడు కాదు, और उस देश को, उसको देश को वो स्वतंत्र नहीं कर తన पाता, సంతానము విస్తారమైనటువంటి ఆకాశ నక్షత్రం వలె అయ్యేది కాదు, और उनका संतान जो आकाश नक्षत्रों के समान नहीं होता, ఇసుక రేణువుల వలె అయ్యేది కాదు. रेत के कणों जैसा नहीं होता. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, इसीलिए मेरे प्रिय परमेश्वर के लोगों, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మరి आज आप कहां जाना है? దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్ళాలి. నువ్వు परमेश्वर तुमको जो देश दिखा रहा है ఏ वो देश దేశం में పడితే ఆ तुमको దేశం जाना కాదు, होगा. ఏ దేశం పడితే ఆ దేశం కాదు. जो देश पाए वो देश नहीं. కొంతమంది దేవుడు ఒక దేశం చూపెడితే ఇంకో దేశం పోతారు. परमेश्वर कुछ लोगों को एक देश दिखाता है तो दूसरा देश चला जाते हैं, అనుకుంటారు కదా, ఏం కాదు, అది దేశమే ఇది దేశమే. और वो लोग सोचते हैं कि कुछ नहीं होगा, वो भी देश है ये भी देश है, కాబట్టి ఏదైతే ఏంది, कुछ भी क्यों ना हो, ఆడు పోతే ఏం రాదు. उधर जाने से कुछ भी नहीं मिलेगा. ఒకసారి ఒక వ్యక్తి మరి బెహ్రెయిన్ లో జాబ్ చేస్తున్నాడు, కువైట్ లో జాబ్ చేస్తున్నాడు. एक बार एक व्यक्ति कुवैत में नौकरी कर रहा था. అయితే ఆయన ఫోన్ చేశాడు అయ్యకు. उन्होंने प्रभु के दास को फोन किया. అయ్యగారు, నేను ఈ కువైట్ లో చాలా సంవత్సరాల నుంచి మరి ఉద్యోగం చేస్తున్నాను. और उन्होंने कहा है कि प्रभु के दास, मैं कुवैत में बहुत वर्षों से नौकरी कर रहा हूँ, నా జీతం పెరగడం లేదు, और मेरा जो सैलरी है वो बढ़ नहीं रहा है, మరి ఈ కంపెనీలో నేను మరి ఎదగలేకపోతున్నాను, और ये कंपनी में मैं बढ़ नहीं पा रहा हूँ, కాబట్టి నేను వేరే దేశం పోదాం అనుకుంటున్నాను అన్నాడు. इसलिए मैं दूसरा देश जाने के लिए चाह रहा हूँ. వేరే బెహ్రెయిన్ దేశంలో నాకు అవకాశం వచ్చింది, और वो कोई दूसरा देश है, वहां पर मुझको अवसर मिला है, మరి అక్కడ వాళ్ళు మంచి ఇంతకంటే కూడా 3 అంతల జీతం ఇస్తామంటున్నారు, और इससे भी 3 गुना वेतन वो लोग देना चाह रहे हैं, అక్కడ ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉంటాయి అని చెప్పారు. और वहां पर सुविधाएं भी बहुत अच्छा रहेगा कह के ఇప్పుడు बताया. పనిచేస్తున్నటువంటి కంపెనీ చాలా లాస్ లో నడుస్తా ఉంది. अभी मैं जो कंपनी में काम कर रहा हूँ वो बहुत लॉस में चल रहा है. మరి మీరేం చెప్తారు? ఒక దైవజనుడు అయితే వెళ్ళమని చెప్పాడు, एक प्रभु के दास ने बताया कि तुम जाओ कह के, కానీ మరి మీరేం చెప్తారు అని అడిగాడు. आप क्या बताएंगे, बताइए कहा. అంటే ఇది ఒక్కొక్క దైవజనుడి దగ్గర ఒక్కొక్క దగ్గర జాతకం చూపెట్టుకున్నట్టు కాదు. और ये जो है एक एक प्रभु के दास के पास पंचांग दिखाए जैसा नहीं. పాలయ్య ఏం చెప్తున్నాడు, प्रभु के दास ప్రకాశ్ ఏం చెప్తున్నాడు, प्रकाश జోసఫ్ బ్రదర్ ఏం చెప్తున్నాడు, जोसेफ ब्रदर क्या बता రవి పాల్ బ్రదర్ ఏం చెప్తున్నాడు, रवि पाल ब्रदर क्या बता, యోహానా సిస్టర్ ఏం చెప్తాంది, योहान सिस्टर क्या बता, ప్రిసిల్లా సిస్టర్ ఏం చెప్తాంది, प्रिस्किल्ला सिस्टर क्या बता, రాహేల్ సిస్టర్ ఏం చెప్తాంది, राहेल सिस्टर क्या बता, ఒక్కొక్క సిస్టర్ ఏమేం చెప్తాంది ఒక్కొక్కరిని అడిగి, कोई सिस्टर एक एक सिस्टर क्या बता रहे क्या कि एक एक को पूछ के ఈ 10 మందిలో ఎక్కువ ఎవరు ఏం చెప్పారు? ये 10 लोगों में ज्यादा किसने क्या बताया? అంటే మనిషి ఏం చేస్తున్నాడట, मनुष्य क्या कर रहा है? జాతకం చూపెట్టుకున్నాడు. इन दिनों में पंचांग दिखाए जैसा वो दिखा रहा है. అయితే అయ్యి అన్నాడు కదా, దేవుడు చెప్తే నేను చెప్తాను అన్నాడు. प्रभु के दास ने बताया, जब तक के मुझको परमेश्वर नहीं बताएगा तब तक के मैं नहीं बताऊंगा. అయ్యా అడగండి అని చెప్పాడు. और प्रभु के दास ने बोला पूछने के అయితే ఒక వారం తర్వాత ఫోన్ చేయి అని చెప్పాడు. और एक सप्ताह के पश्चात मेरे को फोन करने के लिए कहा है. ఫోన్ చేసినప్పుడు అయ్యి అన్నాడు కదా, फोन करने के पश्चात प्रभु के दास ने దేవుడు నిన్ను వేరే దేశానికి వెళ్ళొద్దంటున్నాడు, प्रभु तुझको दूसरे राज्य में नहीं जाने के लिए कह रहा है, నువ్వు ఇదే దేశంలో ఉంటే దీవించబడతావని చెప్తున్నాడు और तू यही देश में अगर रहेगा तू आशीष पाएगा कह के बताया है. అని చెప్పాడు. సరే అన్నాడు, ఫోన్ పెట్టేశాడు. और ठीक है कह के बता के फोन रख दिया. ఇక తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదు మాకు. उसके पश्चात उन्होंने हमको फोन नहीं किया. సంవత్సరం తర్వాత ఫోన్ చేశాడు.
एक वर्ष बीतने के पश्चात उन्होंने फोन किया, అయ్యా నన్ను క్షమించండి అన్నాడు. और उन्होंने कहा है कि प्रभु के दास मुझको क्षमा करना. ఏమైంది అని అడిగాం. मैंने पूछा क्या हुआ? అంటే అయ్యా మీరు నా ఫలానా దేశానికి నన్ను వెళ్ళొద్దన్నారు, प्रभु के दास मुझे फलाना देश में नहीं जाने के लिए कहा है. కానీ ఆ వేరే దైవజనుడు అన్నాడు కదా, ఏం కాదు నువ్వు వెళ్ళు దీవించబడతావు అని చెప్పాడు. और दूसरा प्रभु के दास ने कहा है कुछ नहीं होगा, तू चला जा और तू आशीष पाएगा कहा. అని చెప్తే నేను వెళ్ళాను. और ऐसा कहने के पश्चात मैं गया, వెళ్ళినట్టుగానే బాగానే నాకు జీతం ఇచ్చారు 6 నెలల దాకా. और उन्होंने जाने के पश्चात अच्छा ही मुझको 6 महीना तक अच्छा वेतन दिया है. 6 నెలల తర్వాత ఆ కంపెనీ లాస్ అవ్వడం ప్రారంభమైంది. और 6 महीना के पश्चात वो कंपनी लॉस में चलना प्रारंभ हुआ है. అంటే ఈయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ లాస్ ఉన్నట్టున్నది. इसका मतलब ये जहां कहीं कदम रख रहा है, కొంతమంది ఎక్కడ కాలు పెట్టారంటే కథమే కాదు నాశనం అన్నాడు. और कुछ कुछ ऐसे महानस्ती लोग होते हैं जहां कदम रखेंगे वहां नाश ही हो जाता है. ఏమంటారట ఐరన్ లెగ్ అంటారు చూడు, ఇవాళ కాలు పెట్టినట్టు ఇక మటాష్ అన్నట్టు. और कोई कोई कदम जहां भी रखेंगे वहां पर मटास हो जाता है. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, मसीह में मेरे प्रिय परमेश्वर के అయితే लोग, ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగము వీళ్ళు వెళ్ళిపోమంటున్నారు నన్ను. और ये नौकरी से तुमको यहाँ से जाना होगा कह के बता रहे हैं. పాత ఎక్కడైతే ఉద్యోగం చేశానో వాళ్ళు రావద్దంటారు. जहां पर मैं पुराना जहां नौकरी कर रहा था वहां के लोग मुझे आने से मना कर रहे हैं. నాకు రావాల్సినటువంటి డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వట్లేదు और मेरे को जो पेमेंट आना चाहिए वो पेमेंट को भी नहीं दे रहे हैं. అని ఏడుస్తున్నాడు ప్రియ ऐसा బిడ్డలారా. कह के वो रो रहे हैं मेरे प्रिय అంటే ఈ परमेश्वर के విధంగా लोगों. దేవుడు వెళ్ళమంటే మనం వెళ్ళాలి. और इस प्रकार से परमेश्वर अगर हमको जाने के लिए कहता है तो हमको जाना है. మరి పాలయ్యను దేవుడు కరుణాపురం వెళ్ళు అన్నాడు దేవుడు. प्रभु के दास पालैया को करनापुरम जाने के लिए परमेश्वर ने बोला है. మరి ఎప్పుడు కరుణాపురం వచ్చాడో దేవుడు ఆయన యొక్క దీవెనలను ఈ ప్రాంతంలో దేవుడు ఇచ్చాడు. और जब कभी वो करनापुरम आए परमेश्वर ने उनके आशीष को इस नगर में दिया है. కాబట్టి దేవుడు వెళ్ళు అంటే ఆ విశ్వాసముతో మనం వెళ్ళాలంతే. जब कभी परमेश्वर कहता है कि तुम जाओ कहने से वो विश्वास के साथ हमको जाना है. ఆ వెళ్ళడంలో ఆ విధేయతలో మనకు ఆశీర్వాదము. और हम लोग जाने में और वो दीनता में हमारे लिए आशीर्वाद है. ఏందయ్యా 4 రోజులు అయిపోయింది ఇక బొమ్మంటాను రా మమ్మల్ని అంటాను రా ఏంది. और ये 4 दिन हो गया तुम चले जाओ कह के बता रहे हो, क्या बता रहे हैं? ఇక పాత చుట్టం మురికి చుట్టం అన్నట్టున్నది కదా. पुराना मेहमान लोग है ऐसे, पुराने जो मेहमान होते हैं అంటే वो ఆ వెళ్ళడం కాదు నేను చెప్పేది. वैसा जाने के बारे में मैं नहीं बता ఇక रहा. లాస్ట్ రోజు కాబట్టి పొమ్మంటున్నారు అని చెప్పి ఈ వాక్యం నేను చెప్పట్లేదు. आज अंतिम दिन है, तुम लोग को आप लोग को जाने के लिए बोल रहा हूँ. ये अरे- वचन इसलिए नहीं मैं बता रहा మీరు हूँ. ఇంటికి వెళ్తున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి విశ్వాసముతో వెళ్ళాలో చెప్తున్నాను. आप लोग घर जा रहे हो इसलिए क्या विश्वास के साथ जाना है, मैं वही बात को बता रहा हूँ. ఎలాంటి విధేయతతో వెళ్ళాలో చెప్తున్నాను. किस प्रकार से दीनता के साथ जाना है वो मैं बता रहा हूँ. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, मसीह में मेरे प्रिय ఈ परमेश्वर के लोग, అబ్రహాము ఎప్పుడైతే వెళ్ళాడో ఆ దేశం నుంచి, अब्राहम जब कभी उस देश से निकल गया, చూడండి ఆ కానాను దేశము దీవించబడ్డాది. वो कानान देश आशीषित हुआ है. దేవుడు వారికి సంతానానికి స్వాస్థ్యముగా ఇచ్చాడు. परमेश्वर उनके संतान के लिए वो दे दिया है. ఆయన సంతానము ద్వారా యేసు ప్రభు మన ఈ లోకానికి వచ్చాడు. और उनके संतान के द्वारा ही प्रभु यीशु मसीह इस संसार में आए हैं. అబ్రహాము వెళ్ళడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయో ఒక్కసారి చదువుకుందాం. अब्राहम जाने के द्वारा कितना आशीष आया है एक बार हम लोग पढ़ेंगे. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము रोमियों की पत्री 9 अध्याय 4వ వచనము. 4 वचन. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. హల్లెలూయా हालेलुया. ఏమని రాయబడి ఉన్నది? क्या लिखा हुआ है? వీరు ఇశ్రాయేలీయులు, ये इस्राएली लोग हैं, దేవుని చేత పేరు పెట్టబడినటువంటి వారు, परमेश्वर के द्वारा नाम रखे हुए लोग हैं, మరి దత్తపుత్రత్వాన్ని పొందినటువంటి వారు, दत्तक पुत्र
पुत्र को पाए वे लोग गए। ఆ యొక్క ఇజ్రాయేలు ఈసాకు కుమారుడిగా పిలువబడలేదు ఆయన. वो इस्राएल इसहाक का पुत्र के द्वारा जैसा बुलाया नहीं गया। ఆ యొక్క దేవుని ఆశీర్వాదం పొందినవాడుగా ఇజ్రాయేలు అని పిలువబడ్డాడు. वो परमेश्वर का आशीष पाया हुआ व्यक्ति के समान इस्राएल कह के बुलाया गया है। దేవుడు వారితో మహిమయు నిబంధన ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. परमेश्वर उनको महिमा और धर्म व्यवस्था को और परमेश्वर ने इस प्रकार से वाचा को दिया है। క్రీస్తు శరీరమును బట్టి వీరిలో జన్మించాడు ప్రియ బిడ్డలారా. और मसीह शरीर के द्वारा इनमें जन्म लिया मेरे प्रिय परमेश्वर के ఆయన लोगों। చేసిన పని ఏంటిది? उन्होंने जो काम किया है वो क्या है? ఆ దేశాన్ని విడిచి కానాను దేశానికి వెళ్ళాడంతే. उस देश को छोड़ करके कानान देश की ओर यात्रा किया। इसीलिए కొంతమంది పొమ్మంటే అసలు పోరు. कुछ लोगों को जाने के लिए कहने से बिल्कुल भी नहीं जाते हैं। ఆడే కూర్చుంటారు వాళ్ళు. वहीं बैठ जाते हैं। పొమ్మంటే నేను పోను అంటారు. जाओ कहने से बिल्कुल भी नहीं जाते हैं। వెళ్ళపోతే వాళ్ళకి ఏముండదు? अगर नहीं जाने से उनको क्या नहीं मिलता है? ఆశీర్వాదం ఉండదు. उनको आशीर्वाद नहीं रहेगा। ఈ అబ్రహాం లాగా దేవుని దీవెనలు పొందరు. वो अब्राहम के समान परमेश्वर का आशीषों को नहीं पाएंगे। కాబట్టి ఎప్పుడు నువ్వు వెళ్తావో, जब कभी तुम जाओगे పరలోక రాజ్యానికి దేవుడు నువ్వు ప్రయాణం అవుతావో, स्वर्ग राज्य के लिए आप जाने लगोगे। నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందడం ప్రారంభమవుతాయి. आपके जीवन में परमेश्वर का आशीष मिलना प्रारंभ हो जाएगा। కానీ ఇంకా నీవు నీ ఇంటికే నీ పాపానికే ఈ లోకానికే వెళ్తే, अगर आप अभी आपके घर ही आपका लोग संसार में आपके पाप में अगर जाओगे तो, నీ ఉన్నటువంటి స్థితిలోనే నువ్వు ఉంటే, अगर आप रहने वाला स्थिति में ही रहोगे तो, క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, मसीह में मेरे प्रिय परमेश्वर के నీవు लोगों, దేవుని దీవెనలు పొందుకోలేవు. आप परमेश्वर का आशीष को कदापि पा नहीं सकते हो। ఇక్కడ ఇంకొక మాటను మనం చదువుకుందాము. यहाँ एक और बात को हम पढ़ेंगे। నిర్గమకాండము 4వ అధ్యాయము, निर्गमन की पुस्तक 4 अध्याय, నిర్గమకాండము निर्गमन की पुस्तक 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. 4 अध्याय 12 वचन। కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పెను. చూడండి, ఆ మోషేతో దేవుడు ఏమంటున్నాడు? मूसा के साथ परमेश्वर क्या कह रहा है? నువ్వు వెళ్ళు, तू जा, నీ నోటికి నేను తోడై ఉంటాను. मैं तेरे मुख के संग होकर रहूंगा। చాలా మంది నోటికి సైతాన్ తోడుగా ఉంటది. और कुछ लोगों का, बहुत से लोगों का मुंह का पास जो है शैतान संग रहता है। ఎట్ యువర్ సర్వీసెస్ లో ఉంటది అది, నీ యొక్క సర్వీస్ లో ఉంటది అది. और आपका सेवा में रहेगा वो। అంటారు కదా, ఎట్ యువర్ సర్వీస్ అంటారు చూడు అన్నట్టుగా అది కూడా ఏముంటది, ఎప్పుడు నీ యొక్క నోటి సర్వీస్ లోనే ఉంటది అది. देखिए, हमेशा आपके मुंह का सेवा में रहता है वो। నీ యొక్క నోటి సర్వీస్ చేసుకుంటే చాలా సంతోషిస్తా ఉంటది. और आपके मुंह का सेवा में रह के बहुत ही आनंदित होता है। కానీ మోషే నోటికి ఎవరు తోడుగా ఉన్నారు? लेकिन मूसा का मुंह का संग कौन है? దేవుడు తోడుగా ఉన్నాడు. परमेश्वर संग है। మరి నోటికి తోడుగా ఉండడం అంటే ఏంటి? मुख का संग रहने का मतलब क्या है? మోషే చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరేది. और मूसा ने जो जो बात बताया है वो सारा बात पूरा हुआ है। మోషే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు. मूसा का हर एक प्रार्थना को परमेश्वर ने सुना है। మోషే తెగులు రమ్మంటే తెగులు వచ్చేది. और मूसा विपत्ति आना है कहने से आया है। తెగులు ఆగిపోమంటే ఆగిపోయాది. विपत्तियां रुक जाना है कहने से रुक गया है। ఎర్ర సముద్రం పాయలు కావాలంటే పాయలయ్యాది. और लाल समुद्र 2 भाग होना है कहने से 2 भाग हो गया है। ఈ విధంగా ఆయన చేసినటువంటి ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. प्रभु को उन्होंने जो भी प्रार्थना किया है सारा प्रार्थना को परमेश्वर ने स्वीकार किया है। అంటే ఆయన నోటి మాట చెప్పిన దేవుడు జరిగించాడు. और उनका मुंह का बात के अनुसार परमेश्वर ने पूरा किया है। ఈ రోజు మరి దేవుడు నీ నోటికి తోడై ఉన్నాడా? क्या परमेश्वर आज का दिन आपका मुख के संग है? क्या నీ నోటికి దేవుడు తోడై ఉండాలంటే परमेश्वर आपका मुख के संग होकर रहना है నీవు तो ఆ విధేయతతో వెళ్ళాలి. आप उस दीनता के साथ जाना है। ఆ మొండితనం పోవాలి నీలో. वो जिद्दीपन आपके अंदर से जाना है। ఆ కఠినత్వం పోవాలి. वो कठिन मन आपके अंदर से जाना है। ఎందుకంటే మోషే భయపడుతున్నాడు. क्योंकि मूसा डर रहा है। నా మాట నమ్మరయ్య వాళ్ళు. ये लोग मेरी बातों को नहीं
नहीं सुनेंगे, నా మాట అంగీకరించరయ్యా వాళ్ళు, वे लोग मेरी बात को अंगीकार नहीं करेंगे, నా మాట లెక్క చేయరు వాళ్ళు, वे लोग मेरी बात का गिनती नहीं करेंगे, వాళ్ళు మొండోళ్ళు, వాళ్ళు वे लोग जिद्दी लोग हैं, దేవునితో మాట్లాడలేదంటారు వాళ్ళు. परमेश्वर तेरे साथ बात नहीं क्या कहेंगे, కాబట్టి నా మాట వాళ్ళు విశ్వసించరు కాబట్టి నేను పోను. इसलिए मेरा बात पर विश्वास नहीं करेंगे, इसीलिए मैं नहीं जाऊंगा. ఏ మా దానికైతే ఆయన భయపడ్డాడో, जिस विषय के लिए उन्होंने डरा है, ఆ నోటి మాట ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. और उस मुंह के बात के द्वारा परमेश्वर ने कई अद्भुत कार्यों को किया है. గట్టిగా చప్పలు కొట్టి దేవుని जोर మహిమపరచండి. से ताली बजा करके परमेश्वर की महिमा करेंगे. ఈ రోజు నువ్వు ఇంటికి దేవుడు నీ నోటికి తోడుగా ఉండి వెళ్ళాలి. आज आप घर जाना है तो परमेश्वर आपका मुख्य संग होकर के जाना है, ఎందుకంటే మన మాట చొప్పున జరగాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. क्योंकि हमारे बात के द्वारा होना है मेरे प्रिय परमेश्वर के लोगों. ఈ మాట జరగాలంటే జరగాలంతే. आपका बात होना है, पूरा होना है, कहने से हो जाना है. అందుకే అంటూ ఉంటారు, అయ్యా మీరు ఒక్క మాట చెప్పండి అవుతుంది. इसलिए बोलते हैं कि प्रभु के दास से प्रभु के दास एक बार आप बोलिए हो जाएगा. అయ్యా కొడుకు పుడతాడంటే కొడుకు పుడతాడు, प्रभु के दास बोलेंगे कि बेटा हो जाएगा, बोलने से बेटा हो जाएगा. బిడ్డ పుడతాడంటే బిడ్డ పుడతారు, बेटी हो जाएगी कहने से बेटी हो जाएगी. ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం వస్తుంది, नौकरी आएगा कहने से नौकरी आएगा. ఫలాంది జరుగుతుంది అని అంటే జరుగుతుంది అయ్యా. बनाना काम होगा कहने से हो जाएगा. ఎందుకంటే మా నోటికి ఎవరు తోడై ఉంటారు? क्यों हमारे मुख, कौन हमारे मुख के संग रहता है? దేవుడు మా నోటికి తోడై ఉంటాడు. परमेश्वर हमारे मुख के संग रहता है. ఎందుకంటే దేవుడు కర్ణాపురం బొమ్మన్నాడు, మేము పోయినాం. क्योंकि परमेश्वर कर्णापुरम जाने के लिए कहा है, इसलिए मैं गया हूं. నీ నోటికి ఎందుకు తోడు లేడు? परमेश्वर क्यों आपके मुख के संग नहीं है? నీ నోటికి కూడా తోడున్నారు ఒకరు. परमेश्वर भी आपके मुख के संग है. ఎవరున్నారు? సైతాన్ తోడుగా ఉన్నది మీ నోటికి. एक व्यक्ति आपका मुख के संग है, कौन है कहने से वो शैतान అందుకే है. ఏం చెప్పినా ఏం జరగదు, आप कुछ भी बोलोगे तो कुछ भी नहीं ఏం होगा, ఆశీర్వాదం రాదు. कोई आशीर्वाद नहीं आएगा. ఎందుకంటే నీ నోటికి ఎవరు తోడు లేరు? आपका मुख के संग कौन नहीं है? దేవుడు తోడు లేడు. परमेश्वर नहीं है. ఈ రోజు నువ్వు వెళ్తున్నావు కాబట్టి దేవుడు అడగాలి దేవుని, అయ్యా నా నోటికి తోడుగా రమ్ము. आप आज जा रहे हैं, इसीलिए आप पूछ रहे हैं परमेश्वर से, परमेश्वर मेरे मुख के संग होकर के आइए. హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. हालेलूया. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, मसीह में मेरे प्रिय परमेश्वर के लोग. ఇంకొక మాట, రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం చదువుకుందాం. और दूसरी बात जो है रूत की पुस्तक, నీవు స్నానం చేసి నీవు స్నానము చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఏం చెప్తున్నది ఇక్కడ? నయోమి తన కోడలైన రూతుతో, यहाँ पर नयोमी जो उनके बहू से क्या बता रही है? వెళ్ళమంటున్నది. जाने के लिए कह रही है. ఎక్కడికి వెళ్ళమంటున్నది? कहाँ जाने के लिए कह रही है? ఆ యొక్క బోయాజు కళ్ళము దగ్గరికి వెళ్ళమంటున్నది. उस बोयाज के खेती के पास जाने के लिए कह रही है. ఎక్కడ బోయాజు పడుకుంటాడో గమనించు. जहाँ कहीं बोयाज सोएगा तू वहाँ पर देखना. నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడుకో. और तू जा करके तो उसके पाँव के पास सो जाना. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, मसीह में मेरे प्रिय परमेश्वर के लोग, అప్పుడు ఆ యొక్క రూతు అత్త యొక్క మాటను ధిక్కరించలేదు. और उस समय में वो रूत जो है उनका सास का बात का उल्टा जवाब नहीं दिए. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా? क्या बात कर रहे हो सासू माँ? ఒక పరాయి పురుషుని దగ్గరికి నన్ను బొమ్మంటున్నావా? पराया पुरुष के पास तू जाने के लिए कह रही है क्या? ఆయన మద్యముతో ద్రాక్ష రసం తాగున్నప్పుడు ఆయన దగ్గర పోయి పడుకోమంటున్నావా? वो दाखरस पिए हुए समय में उसके पास जाके रहने के लिए बोल रही है क्या? అని చెప్పి రూతు తన అత్తను అడగలేదు. और ऐसा कह के रूत उसके सास से नहीं पूछी है. కానీ ఎప్పుడైతే అత్త వెళ్ళమన్నాదో రూతు వెళ్ళాది. और जब कभी सास ने कहा है तब रूत चले गई. అక్కడ వెళ్ళి చెప్పినట్టుగా చేసేది ప్రియమైనటువంటి బిడ్డలారా. वहां जा करके जैसा बोलिए वैसा किया मेरे प्रिय ఆ परमेश्वर. రాత్రి బోయాజు కళ్ళం దగ్గరికి రూతు వెళ్ళాది. और उस रात के समय बोयाज के कल्याण के पास चले गई. నాకు బాగా నిద్ర వస్తుంది, ఇక్కడనే పండుకుంటా और मेरे को बहुत नींद आ रहा है, मैं यहीं सो जाऊंगी. అని రూతు ఇంట్లోనే పండుకున్నది అనుకో.
रूत ऐसा घर में सो जाती तो ఈ రోజు మత్తయి సువార్తలో రూతు ఉండేది కాదు. आज मत्ती रचित सुसमाचार में रूत नहीं रहती, బైబిల్ గ్రంథములో రూతు పుస్తకం ఉండేది కాదు. और बाइबल में रूत का पुस्तक नहीं रहता. రూతు గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. आज रूत के बारे में हम लोग चर्चा नहीं ఎందుకంటే करते, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు ఆ రోజుల్లో. क्योंकि उन दिनों में बहुत सारे स्त्रियां थी. మరి ఈ స్త్రీ యొక్క ప్రత్యేకతనే ఇక్కడ మనకు రాయబడ్డది. और ये स्त्री का विशेषता के बारे में यहाँ पर लिखा हुआ है. ఆమె వెళ్ళేది కాబట్టి ఏమయ్యేది ఆమె? और वो गई है इसलिए क्या हुआ है? ఆమె విమోచన నొందేది. और वो मुक्ति को पाई है, తన యొక్క స్థలాన్ని విడిపించుకోగలిగేది. और उसका स्थान को छुड़ा पाई है. ఏ వ్యక్తి యొక్క పొలానికి వెళ్ళి ఏరుకున్నాదో అదే పొలానికి యజమానురాలయ్యాది. ప్రియ బిడ్డలారా, और जिसके खेत में जा करके वो काम किए उस खेत का मालिक बन गई है मेरे प्रिय परमेश्वर के लोगों. ఒక సంఘటన ఇక్కడ నాకు జ్ఞాపకం వస్తున్నది. और यहाँ पर एक घटना मुझको स्मरण आ रहा है. మహారాష్ట్ర నుంచి కొంతమంది వచ్చేవారు ప్రార్థనకు. महाराष्ट्र से कुछ लोग आया करते थे प्रार्थना में. అయితే వాళ్ళకి చెప్పారు, అయ్యా మాకు చాలా అప్పులు ఉన్నాయి, ప్రార్థన చేయండి. और उन्होंने बताया, प्रभु के दास को बताया कि हम लोग को बहुत कर्जा है, आप लोग हमारे लिए प्रार्थना कीजिए. అయితే వాళ్ళు ఈ ప్లాస్టిక్ బిందెల వ్యాపారం చేస్తారు. और वो लोग प्लास्टिक गुंडियों का व्यापार करते हैं. ఒక కంపెనీలో ఆ ప్లాస్టిక్ బిందెలు కొనుక్కొని అమ్మి మరి లాభము ద్వారా అప్పులు కట్టుకొని జీవిస్తా ఉన్నారు. और ये कंपनी में प्लास्टिक गुंडियों को खरीद के बेच के उसमें जो मुनाफा आता था उस मुनाफा को कर्जा पटाया करते थे और ऐसा जी रहे थे. వాళ్ళకి ఇక్కడ వచ్చి చెప్పారు, ఇలాంటి మాకు బాగా అప్పులు ఉన్నాయి అని చెప్పారు. और ऐसा आके प्रभु के दास से कहा है कि हमको बहुत कर्जा है అని చెప్పి ఒక 20-50 ప్లాస్టిక్ బిందెలు తెచ్చారు ఇక్కడికి. और ऐसा बता करके लगभग 20 या 50 प्लास्टिक गुंडियों को लेके आए. అప్పుడు ఈ యొక్క చెట్లన్నిటికీ నీళ్లు పోసేవారు ఆ ప్లాస్టిక్ బిందెలతో. और वो प्लास्टिक गुंडियों से उन दिनों में पेड़ पौधों को पानी डाला करते थे. మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చారు వాళ్ళు. फिर एक वर्ष के पश्चात वो लोग आए. ఏ కంపెనీలో అయితే బిందెలు కొనుక్కున్నారో जिस कंपनी में वो लोग गुंडियों को खरीदे थे వాళ్ళ అప్పులన్నీ పోయి उनका पूरा कर्जा चुकता అదే కంపెనీ కొనుక్కున్నారు వీళ్ళు. वो कंपनी को वो लोग खरीद पाए हैं. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కంపెనీ అయితే బిందెలు కొనుక్కునేవారో और जिस कंपनियों में वो लोग गुंडी खरीदा करते थे దేవుడు అదే కంపెనీ వాళ్ళకి ఇచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డ, परमेश्वर वही कंपनी को उनको दिया है मेरे प्रिय परमेश्वर के लोगों. ఏ పొలములైతే ఆమె ఏరుకున్నాదో और जिस खेत में वो काम किया दान उठाइए. కొన్నిసార్లు మనుషుల మాట వినాలంటే కష్టం అనిపిస్తుంది. और कुछ बार हम लोग को पर मनुष्यों का बात सुनना है तो हम लोग को बहुत मुश्किल लगता ఎందుకంటే है. నయోమికి తెలుసు ఆమె ఏం చేస్తూ ఉన్నాదో. उनको नयोमी को मालूम है कि वो क्या कर रही है. ఆ యొక్క రాత్రి ఆ కళ్ళెం దగ్గరికి వెళ్ళమనడంలో ఆమెకు తెలుసు ఏం జరగబోతున్నాదో. उस रात के समय उस खेत में जाने के लिए जब बताई तो उसको मालूम है कि क्या होने वाला है. ఆ బోయాజు యొక్క పాదముల దగ్గర పడుకుంటే ఏం జరుగుతాదో తెలుసు ఆమెకు. और बोयाज के पांव के पास सोने से क्या होगा उसको मालूम है. మరి రూత్ అనుకోలే, ఏంది మా అత్త బోయాజ్ దగ్గర పోయి పండుకోమంటాంది. और रूत ने ऐसा नहीं सोचा है कि मेरी सास क्यों बोयाज के पास जाके सोने के लिए बता रही है. ఆమెకు తెలియదు, उसको नहीं मालूम है. నయోమికి తెలుసు. नयोमी को मालूम మన है. జీవితంలో ఆత్మీయత ఎరిగినటువంటి వారు, और हमारे जीवन में आत्मिक रीति से बड़े हुए लोग, దేవుని వాక్యం అనుభవం ఉన్నటువంటి వారు, परमेश्वर का वचन का अनुभव रखे हुए लोग చెప్పేటువంటి విషయాలను మనం వినాలి. ప్రియ బిడ్డలారా, बताए हुए विषयों को सुनना है मेरे प्रिय परमेश्वर के लोगों. అది ఏం పనో, वो क्या काम है, ఎలాంటి పనో, कैसा काम है. మనుషులకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. मनुष्यों को पसंद आ सकता है, नहीं भी आ सकता है. మనుషుల దృష్టిలో అది మంచిగా అనిపించకపోవచ్చు. और मनुष्य के दृष्टि में वो अच्छा रह सकता है, కానీ नहीं भी ఎప్పుడైతే रह ఆ పని सकता है. చేయమంటామో जब कभी आप उस काम को करने के लिए बोलोगे, ఆ విధేయతలో దేవుని ఆశీర్వాదం. ప్రియ బిడ్డలారా, उस आदित्यता में परमेश्वर का आशीष है मेरे प्रिय परमेश्वर के लोगों. నీకున్నట్టు నీవు ఈ రోజు అనేకమైనటువంటి సమస్యలతో ఇక్కడికి రావచ్చు. आज आप कई समस्याओं को लेकर के आप यहाँ पर आए होंगे. అనేక అప్పుల బాధతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. నువ్వు कई प्रकार के कर्जा के समस्या से आप यहाँ पर आए होंगे. ఏమీ లేనటువంటి స్థితిలో ఇక్కడికి వచ్చావేమో. कुछ भी नहीं रहने का स्थिति में आप यहाँ पर आए होंगे. ఈ రోజు వెళ్ళు ఇక్కడి నుంచి. आज यहाँ से जाइए. आप రూతును ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. रूत को आशीष दे जैसा परमेश्वर आपको आशीष देने जा रहा
है। అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు। अब्राहम को आशीष दिया जैसा परमेश्वर आज आपको आशीष देने जा रहा ఆ है। విశ్వాసముతో నువ్వు వెళ్ళాలి ఇక్కడి నుంచి। वो विश्वास के साथ आप जाना यहाँ से। క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, मसीह में मेरे प्रिय परमेश्वर నువ్వు के ఇంటికి लोगों, వెళ్ళినప్పుడు అదే సమస్య నీకు కనపడొచ్చు, आपको हो सकता है घर जाने के पश्चात वही समस्या आपको दिख सकता है, కానీ నువ్వు ఆ విశ్వాసముతో వెళ్ళినప్పుడు ఆశీర్వాదము। और वो विश्वास के साथ जाओगे तो आपको आशीष मिलेगा। మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనము। पहला सामुएल की पुस्तक 1 अध्याय 17 वचन। అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక। హల్లెలూయా हालेलुया। అందరూ చెప్పండి నాతోటి, सभी लोग बताइए मेरे साथ, నేను ఈ 4 దినాలు ये 4 दिन तक के యేసయ్య తోటి यीशु के साथ చేసుకున్న మనవిని जो मैं ఆయన ఆలకించి ఉన్నాడు। परमेश्वर के साथ जो मैंने वाचा बांधा है वो वाचा को सुना है उन्होंने। ఆమేన్ आमीन। ఏడుస్తున్నది, रो रही है అన్న ఒకటే ఏడుపు। ఇక अन्ना रो रही है। ఈ ఆడోళ్ళకి బాగా వస్తుంది ఏడుపు, ये स्त्रियों को बहुत ज्यादा रोना आता है, వాళ్ళు అప్పటికే ఏడుతా అంటారు। वो तभी रोते रहते हैं। అమ్మ నీకు బాగా కష్టాలు ఉన్నాయి కదా అని అన్నావు అనుకో, अब बोलेंगे माता जी आपको बहुत दुख है ना, అవునయ్యా అని ఇంకా పెద్దగా ఎడతారు। आओ जी कह के जोर से रोने लगते हैं, అంటే అప్పుడు పెద్ద అగ్నిపర్వతం బద్దలైపోతుంది। तब बहुत बड़ा अग्नि पर्वत जो है पड़ जाता है। అప్పటిదాకా స్లో ఉంటుంది కొద్దిగా, तब तक के स्लो रहता है, అప్పుడు ఏమొస్తుంది, పెద్ద బేస్ వస్తుంది అన్నట్టుగా। और तब तक के बहुत बड़ा बेस आ जाता है। క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, मसीह में मेरे प्रिय परमेश्वर के लोगों, ఇక్కడ నేను మామూలుగా ఏడ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను, यहाँ पर साधारण रीति से रोने वालों కానీ నిజంగా కొంతమంది తమకున్నటువంటి కష్టాలు బాధల చేత ఏడుస్తారు। सच में कुछ लोग उनके पास रहने वाले परिस्थितियों को लेकर के रोते हैं। ఈ 5 దినాలు నీకున్నటువంటి సమస్యను బట్టి నువ్వు ఏడవచ్చు। आज हो सकता है ये 5 दिन तक के आपके समस्याओं को लेकर के रोए होंगे। నీ ఇంట్లో ఉన్నటువంటిది ఏ సమస్య అయినా కావచ్చు, आपके घर में रहने वाला कोई भी समस्या क्यों ना లేక కొన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో లేక ఏడుస్తున్నావేమో, और कुछ आशीर्वाद तुम्हारे जीवन में नहीं रहने के कारण रो रहे होंगे। సంతానమో ఉద్యోగమో అప్పుల సమస్యలో ఆర్థిక ఇబ్బందులో వ్యాపారంలో లాభం లేక ఏడుస్తున్నావేమో, और संतान या व्यापार या कर्जा का समस्या में आप रो रहे होंगे। దేవుడు ఏమంటున్నాడు ఈ రోజు, परमेश्वर आज आपको क्या बोल ఆ रहा యొక్క है? హన్నాతో ఏలి అన్నట్టుగా अन्ना के साथ ఏలి बोले जैसा నువ్వు వెళ్ళు, तू जा, నీ మనవిని యెహోవా ఆలకించాడు। और तेरे मन की बात को परमेश्वर ने सुना है। నువ్వు మళ్ళా ఏడుచుకుంటా ఇంటికి పోయి ఏమో ఆడ అంత ఘనంగా ఏడిచినా ఏడితే ఇన్నడో లేదో, నా ఏడుపు అక్కడికి వినపడ్డదో లేదో ఏందని డౌట్ పడకు। और फिर घर जाते समय रोते मत जाना, मेरा रोना वहां तक सुनाई दिया है कि नहीं बोल के तू बिल्कुल संदेह मत करना। ఆల్రెడీ నీ ఏడుపు అక్కడికి చేరింది, ऑलरेडी तुम्हारा जो रोना है वहां तक पहुंच गया, కాబట్టి ఇక ఏడవాల్సిన అవసరం లేదు। और इसीलिए तुमको रोने का जरूरत नहीं है। ఆమె ఆ రోజు నుంచి ఏడవలేదుగా, और उस दिन से वो रोई नहीं ఆమె है, సంతోషంగా వెళ్ళిపోయాది, वो आनंद के साथ चले गई है। వెళ్ళాది కాబట్టి ఆమెకు కుమారుడు పుట్టాడు। गई है इसीलिए उनको बेटा उत्पन्न हुआ है। నువ్వు కూడా ఈ రోజు ఏడుపు బంద్ పెట్టు, और तुम भी जाकर के आज रोना बंद करो। ఇక్కడ తక్కువ ఏడిచిన వాడిని మళ్ళీ ఇంటికి పోయి ఏడిచావు, और यहाँ मैं कम रोई कह के घर जाके मत रोना, ఇక ఏడుపు బంద్ పెట్టు। और तेरा रोना यहाँ पर रोक देना। దేవుడు ఏమంటున్నాడు, परमेश्वर क्या बता ఇక रहा है? వెళ్ళు, నీ మనవి దేవుడు విన్నాడు। अब तू चले जा, तेरा जो विनती को परमेश्वर ने ఆ सुना है, విశ్వాసముతో నువ్వు వెళ్తే और उस विश्वास के साथ तू जाएगी तो హన్నాకు ఏ విధంగా సంతానము కలిగాదో अन्ना को जिस प्रकार से संतान की प्राप्ति हुआ है, అదే రీతిగా నీ జీవితంలో కూడా ఆశీర్వాదం కలుగుతాది। तेरे जीवन में भी उसी प्रकार से आशीष मिलेगा। క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, मसीह में मेरे प्रिय परमेश्वर के लोग, లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనములో దేవుని వాక్యం చదువుకుందాం। लूका रचित सुसमाचार 7 अध्याय 50 वचन में हम लोग परमेश्वर का वचन को అక్కడ ఒక पढ़ेंगे। పాపాత్ముడి స్త్రీ ఉన్నది, वहां पर एक पापी स्त्री है, ఆమె యేసు ప్రభు పాదాల మీద పడి ఏడుస్తున్నది। वो प्रभु यीशु मसीह के चरणों पे गिर के रो रही थी। ఆమె ఏడుపు అయిపోయిన తర్వాత उसका रोना समाप्त होने के पश्चात యేసు ప్రభు ఏమంటున్నాడో చదువు। प्रभु यीशु मसीह क्या बता रहे हैं, पढ़िए।
అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఏడ్చావు ఇన్ని రోజులు పాపాల కొరకు, నీ యొక్క అతిక్రమ క్రియల కొరకు ఏడ్చావు. और तू इतना दिनों तक के रोए, तेरे पापों के कारण, परमेश्वर के विषय में उल्लंघन करने के कारण रोए. కాబట్టి మీరందరూ సమాధానంతో ఇంటికి ఉండి, और इसीलिए तू यहाँ से कुशल से चला जा. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. మళ్ళీ బాధ పెట్టుకొని ఇంటికి పోవద్దు ఇక్కడి నుంచి. और यहाँ से तू दुखी होकर के मत जाना, సమాధానంతో వెళ్ళాలి ప్రియ బిడ్డలారా. कुशल से चला जाना है मेरे प्रिय परमेश्वर के लोगों. ఎందుకంటే సమాధానం లేకపోతే చాలా కష్టం. अगर शांति नहीं रहेगा तो बहुत मुश्किल होगा. నేను మరి సేవకు రాకముందు, मैं सेवा में नहीं आने से पहले మరి శనివారం ఆదివారం వచ్చి అయ్య దగ్గరనే ఉండేవాడిని. शनिवार रविवार क्या के प्रभु के दास के पास रहा करता था. అయ్య సంతోషంగా పంపితేనే సోమవారం పోయేవాడిని. और प्रभु के दास खुशी के साथ अगर भेजते थे तभी मैं सोमवार को जाया करता था, లేకపోతే ఇక పోయేవాడిని కాదు. नहीं तो मैं नहीं जाया करता था. ఎందుకంటే ఆ దైవజనుతో ఏముండాలి మనకి? और वो प्रभु के दास के साथ क्या रहना है? हमको సమాధానం ఉండాలి, शांति रहना है. కొంతమంది దైవజనుతో సమాధానం లేకుండా తిరుగుతూనే ఉంటారు. और कुछ लोग प्रभु के दास के साथ शांति नहीं रहने से वो लोग घूमते ही रहते हैं. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు విలువ. और उनको मालूम नहीं उनका कीमत क्या है. దేవునితో దైవజనునితో ఎంత సమాధానం ఉండాలో తెలియదు చాలా మందికి. प्रभु के साथ और प्रभु के दास के साथ किस प्रकार से शांति और समाधान के నీవు साथ సమాధాన పడపోతే నీ యొక్క బలి అర్పణ దేవుడు అంగీకరించడు. अगर तुम समाधान नहीं करोगे तो तुम्हारा जो बलि अर्पण को परमेश्वर स्वीकार नहीं करेगा. నువ్వు సమాధానం లేకుండా ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన వినడు. अगर तुम समाधान के साथ नहीं रह के जितना भी प्रार्थना करोगे परमेश्वर तुम्हारी प्रार्थना को सुनेगा नहीं. అయితే ఒకసారి ఏం జరిగేదంటే, एक बार ऐसा हुआ, నేను मैं పిహెచ్డిలో ఒక రీసెర్చ్ పని చేస్తున్నాను. पीएचडी में मैं एक रिसर्च के रूप में काम कर रहा అయితే था. నేను యూనివర్సిటీ కాలేజీలో చేస్తున్నాను పిహెచ్డి. और मैं उस समय में पीएचडी यूनिवर्सिटी कॉलेज में कर रहा था. అయితే అక్కడ ఒక మిషన్, ఆ మిషన్ రిపేర్ ఉన్నది కాలేజీలో. और उस समय में वो मशीन जो है रिपेयरिंग का काम चल रहा था. అయితే ఇక్కడ మా కాలేజీలో ఆ మిషన్ ఉంది, అక్కడ చేసుకుందాం అనుకున్నాను. और हमारे कॉलेज में वो मशीन है, वहां पर मैं रिपेयर करूंगा सोच रहा అయితే था. అన్ని సిద్ధపరచుకున్నాను. सब कुछ मैंने तैयारी कर ఇక लिया. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసుకొని భోజనం తర్వాత కాలేజీకి వెళ్ళి పని చేసుకుందాం అనుకున్నాను. और दोपहर के समय में आकर के घर में भोजन करूंगा, भोजन करके मैं कॉलेज चला जाऊंगा, ऐसा मैंने सोचा. ఆ టైంలో మధ్యాహ్నం నేను పోయేసరికి పాలయ్య ఇంటికి వచ్చాడు. और मैं ऐसा दोपहर के समय जैसे ही मैं गया, प्रभु के दास पालैया जो है हमारे घर में आए थे. సరే అని చెప్పేసి ఇక భోజనం చేశాము. చెప్పాను ఇట్లా ఎక్స్పెరిమెంట్ ఉన్నది చేసుకొని వచ్చేస్తాను అన్నాను. और इसमें मैंने बताया कि ऐसा एक प्रायोगिक काम है, मैं वो काम करके आऊंगा कह के उनसे मैंने बताया. అయ్య అన్నాడు కదా, నేను కూడా వస్తా, అటు నుంచి వేరే పనికి పోదాం మనం అన్నాడు. और प्रभु के दास ने कहा है मैं भी आऊंगा, वहां से दूसरा काम में चला जाएंगे कह के बताया. నేను అన్నాను కదా, నువ్వు వాడికి వచ్చి ఏం చేస్తావు, ఒట్టిగానే కూర్చుంటావు కదా, నేను వెంటనే తొందరనే వచ్చేస్తానని నేను చెప్పాను. और प्रभु के दास को मैंने बोला कि आप वहां पर आके क्या करोगे, ऐसे ही आप बैठोगे ना, मैं जल्दी से आऊंगा कह के मैंने उनसे बताया. అంటే ఇక నేను ఇక సమాధానం లేకుండా పోయాను. ఇక और बिल्कुल भी समाधान न रखते हुए मैं चला गया. ఇక ఆడికి పోయాను, మొత్తం ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి అన్ని రెడీగా తీసి బయట పెట్టాను. और मैं वहां गया और जा करके प्रायोगिक करूंगा कह के वहां सारे सामान को बाहर निकाल के रख दिया. ఆ మిషన్ బయట పెట్టాను. वो मशीन को बाहर में रखा. అది యూవి స్పెక్ట్రోమీటరు. और वो यूवी स्पेक्ट्रोमीटर है. అయితే అది దానికి చిన్న కువెట్ అని చిన్నది ఉంటుంది, అద్దంది చిన్నది ఉంటుంది ఒకటి. और उसको कुवेट कहने वाला एक छोटा सा कांच का वो है. అది 10,000 రూపాయలు ఉంటుంది, ఇంత చిన్నగానే 10,000 రూపాయలు. वो छोटा है लेकिन लगभग उसका जो कीमत है 10,000 रुपया होगा. అంటే మనం చేసిన దాంట్లో మందు ఉన్నదా లేదా కనుక్కోవడానికి దాంట్లో పోసి దాంట్లో పెడతాం. మనం మందు ఉన్నదా లేదా కనుక్కోవడానికి దాంట్లో
పోసి ఆ మిషన్ లో పెడతాం. और उसमें जो काम कर रहे हैं उसमें दवाई है कि नहीं है इसको लेकर के एक मशीन में रखते हैं. ఎంత పర్సెంటేజ్ మందు ఉన్నదో తెలుసుకోవడానికి దాంట్లో టెస్ట్ చేస్తాం. कितना प्रतिशत दवाई है वो दवाई को जानने के लिए उसमें टेस्ट करते हैं. మొత్తం మిషన్ ఆన్ చేశాను, అన్ని రెడీగా పెట్టుకున్నాను, బయట అన్ని పెట్టుకున్నానుగా. और मैं बाहर में सब कुछ रख दिया और मशीन को भी मैं चालू किया. అయితే దాంట్లో ఆ యొక్క కువైట్లో అద్దం దాంట్లో పోద్దామని దాన్ని వెతుకుతున్నాను అక్కడ. और कुवैट जो कांच वाला है उसमें मैं दवाई डालूंगा कह के मैं ढूंढ रहा हूं. ఎంత వెతికినా ఎక్కడ దొరకలేదు. जहां कहीं भी ढूंढ रहा हूं वो नहीं मिल रहा है. తీసుకొచ్చాను కదా, ఇక్కడే పెట్టాను, ఎడిపోయిందని నేను చూస్తున్నాను. अरे मैं तो लेके आया हूं, कहां रखा हूं कह के मैं देख रहा हूं అని చెప్పి స్టూల్ జరిపి చూస్తాలకు అది కింద పడ్డది, పలిగిపోయింది. और स्टूल वहां कसका के जैसे देखा वहां पर नीचे गिरा. అది లేని పని కాదు. वो नहीं रहेगा तो काम नहीं ఇక होगा. మూట ముళ్ళ చదువుకొని వచ్చేసిన ఇంటికి. और फिर मैं सारा सब कुछ सकेल के वहां से मैं घर आ गया. అంటే దైవజనుడితో సమాధానం లేకుండా పని కాదు, పని కాక నష్టం అవుతుంది. ఇంకా आप परमेश्वर के दास के साथ अगर समाधान नहीं रखोगे काम नहीं होगा, काम नहीं होगा और आपका पूरा काम बर्बाद भी हो जाएगा. ఆ సమాధానములోనే మనకు ఆశీర్వాదము. और उस समाधान में ही हमारे लिए आशीर्वाद है. ఈ పాపాత్ముడి స్త్రీకి సమాధానము లేదు. और ये पापी स्त्री के पास समाधान नहीं है. ఆ పాపాల కొరకు ఏడుస్తున్నది యేసు ప్రభు పాదాల మీద పడి. वो पापों के लिए रो रही है प्रभु यीशु मसीह के चरणों पे गिर के. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇక సమాధానము గలదానవై వెళ్ళు. प्रभु यीशु मसीह ने कहा है कि तू अब यहाँ से कुशलता से चले जाओ. ఇన్ని సంవత్సరాల నుంచి నీవు చేసినటువంటి పాపాల వల్ల నీకు సమాధానం లేదా? हो सकता है इतने वर्षों से आपने जो पापों को किया है वो पापों के कारण आपके अंदर समाधान नहीं है ఈ क्या? రోజు సమాధానముతో వెళ్ళు. आज आप समाधान के साथ जाइए. ఒక పాట పాడుకుందాం. एक गीत गाएंगे. క్రీస్తు జ్యోతి స్తుతి గీతాల పాటల పుస్తకంలో నుండి 10వ నెంబర్ పాట పాడుకుందాం. క్రీస్తు జ్యోతి ప్రార్థన పండుగలు పుస్తకంలో నుండి 10వ నెంబర్ పాట పాడుకుందాం.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, मसीह में मेरे प्रिय परमेश्वर के लोगों, మనం ఎప్పుడైతే ఆ దేవుని మాట వింటామో, जब कभी हम लोग परमेश्वर का बात को सुनेंगे, ఆ దేవుని మాట చొప్పున వెళ్తామో, परमेश्वर के बात के अनुसार जाएंगे, ఈ పాపాత్ముడి స్త్రీ యొక్క పాపములు క్షమించి దేవుడు సమాధానం ఇచ్చినట్టుగా, जिस प्रकार से पापी स्त्री का पापों को क्षमा करके परमेश्वर एक समाधान दिए जैसा, ఈ రోజు నువ్వు కూడా సమాధానముతో వెళ్ళి ఇక్కడి నుంచి. आज आप भी समाधान के साथ जाइए यहाँ से। తర్వాత దేవుని వాక్యములో లూకా సువార్త 4వ అధ్యాయం 50వ వచనము, और उसके पश्चात యోహాను సువార్త 4:50. यूहन्ना रचित सुसमाचार 4:50। యేసు బాబు సౌండ్ అంతా గాబర వస్తుంది. అసలు యేసు నీకే మంచిగా అనిపిస్తుంది కానీ మాకేం మంచిగా అనిపించలేదు. మరి స్టేజ్ అయితే ఘోరంగా ఉన్నది సౌండ్. ఇక్కడ చదువు. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో ఎవరైనా బాగలేరా? आज आपके घर में कोई ठीक नहीं है क्या? మరి వారు బాగలేక ఈ కరుణాపురం ఈ ప్రార్థన పండుగలో పాల్గొనలేకపోయారా? और वो लोग ठीक नहीं रहने के कारण ये करुणापुरम प्रार्थना पर्व में शामिल नहीं हो पाए क्या? దేవుడు అంటున్నాడు వారిని నేను స్వస్థపరుస్తున్నాను. परमेश्वर कह रहे हैं कि मैं उनको चंगा करूंगा। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। ఆ యొక్క ప్రధాని వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. और वो एक व्यक्ति आया प्रभु यीशु मसीह के पास, అయ్యా నా కుమారుడు చావనై ఉన్నాడు, प्रभु मेरा बेटा मरने का स्थिति में है, మీరు వచ్చి త్వరగా వానికి ప్రార్థన చేయండి. आप जल्दी आ करके मेरा बेटा के लिए प्रार्थना कीजिए। ఆ యొక్క తండ్రి ఎంతో ఆతృతతో వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. देखिए वो पिता जो है प्रभु यीशु मसीह के पास बहुत जल्दी से आया है। నీవు కూడా నీ ఇంట్లో బాగలేని వారిని విడిచిపెట్టి వచ్చావు ఇక్కడికి. हो सकता है आज आपके घर में जो चंगा नहीं है उनको छोड़ के आए होंगे। ఇతరులు రకరకాలుగా అనుకోవచ్చు, और ఇతరులు. और दूसरे लोग कई प्रकार से सोच सकते हैं, కానీ దేవుడు అంటున్నాడు, लेकिन परमेश्वर कह रहा है నువ్వు వెళ్ళు, तू चला जा, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్తున్నాడు. तेरा पुत्र जीवित है कह के बता रहा है। నీవు ఎంతో ఆందోళనతో వచ్చావేమో ఇక్కడికి, हो सकता है तू बहुत दुख के साथ यहाँ पर आए होंगे, కానీ దేవుడు వారిని బాగు చేయబోతున్నాడు. परमेश्वर उनको ठीक करने जा रहा है। ఆయన మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంట్లో ఉన్నవారు బాగా అవుతారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, अभी आप घर जाते हैं साथ आपके घर में रहने वाले चंगा हो जाएंगे मेरे प्रिय परमेश्वर के యేసు लोगों। మాట చొప్పున వారు బాగా అవుతారు. प्रभु यीशु मसीह के बात के अनुसार वो लोग ठीक हो जाएंगे। దేవుని యొక్క వాక్యములో మనం లూకా సువార్త 17వ అధ్యాయం 14వ వచనములో చదువుకుందాం. हम लोग लूका रचित सुसमाचार 17 अध्याय 14 वचन में पढ़ेंगे। 17-14. 15 अध्याय 14 वचन। ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్టి వ్యాధులు వచ్చారు. प्रभु यीशु मसीह के पास 10 कुष्ठ रोगी लोग आए। దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుమని కేకలు పెడుతున్నారు. हे दाऊद के संतान हम पर तरस का कह के चिल्ला रहे हैं। నీ రోగము గురించి కేకలు పెట్టి ప్రార్థన చేశావా? हो सकता है तुम्हारे बीमारी के लिए चिल्ला करके तुमने प्रार्थना क्या? నీకున్నటువంటి బలహీనతలను బట్టి దేవునికి ప్రార్థన చేశావా? तुम्हारे अंदर रहने वाले कमजोरियों को लेकर के परमेश्वर से प्रार्थना किए क्या? యేసు ప్రభు వారి మొర ఆలకించాడు. प्रभु यीशु मसीह उनका जो दुख को सुना है, వారి కేకలు విన్నాడు యేసయ్యా. उनकी प्रार्थना और उनको चिल्लाना सुना है सुने। ఎప్పుడైతే వారి కేకలు విన్నాడో, जब कभी उनका चिल्लाना सुने हैं, యేసు ప్రభు వెళ్ళి వారిని ముట్టుకోలేదమ్మా. प्रभु यीशु मसीह जा करके उनको नहीं छुए हैं। మీరు బాగా అయినరని చెప్పలేదు వాళ్ళకి. तुम चंगा हो गए कह के नहीं बताए हैं। మీరు వెళ్ళి యాజకునికి కనబడండి అన్నాడు. और उन्होंने कहा है कि तुम जा करके याजक को अपने आप को दिखाओ। ఒక కుష్టి వ్యాధి యాజకునికి ఎప్పుడు కనపడాలంటే, एक कुष्ठ रोगी याजक को कब दिखाई देना है कहने తన से కుష్టి వ్యాధి బాగా అయిన తర్వాత కనపడాలి. उसका कुष्ठ बीमारी ठीक होने के पश्चात ही दिखना है। ఎందుకంటే కుష్టి వ్యాధి బాగా కాకముందు ఆ యొక్క యాజకునికి కనబడితే, अगर कुष्ठ बीमारी ठीक नहीं होने से पहले याजक को अगर दिखेंगे तो అతడు ఎందుకు వచ్చావు అంటాడు. वो क्यों आए कह के पूछेगा। మరి వీరికి బాగా కాలేదు,
और ये ठीक नहीं हुए। ఏంది యేసు ప్రభువును బొమ్మంటున్నాడు? प्रभु यीशु मसीह क्यों जाने के लिए कह रहा है? బాగా అయిన తర్వాత కదా యాజకుని దగ్గరికి వెళ్ళాల్సింది మేము. वो ठीक होने के पश्चात ही याजक के पास जाना है ना। మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేమునకు పోవాలి. वो वे लोग यरूशलेम में जाना है। కాబట్టి ఏంది యేసు ప్రభు ఇట్లా అంటున్నాడని సందేహించలేదు వాళ్ళు. क्यों प्रभु यीशु मसीह ऐसा कह रहे कह के वो संदेह नहीं किए। యేసు ప్రభు వెళ్ళమన్నటువంటి ఆ మాటను వాళ్ళు విశ్వసించారు. प्रभु यीशु मसीह ने जाने के लिए कहा है, उस बात पर वे लोग विश्वास किए हैं। ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి వారు వెళ్ళిపోయారు. ప్రియమైన బిడ్డలారా, वो जाने के लिए कहा है, इसलिए वो लोग चले गए मेरे प्रिय परमेश्वर వారు के लोग। వెళ్తా ఉంటేనే వారికి బాగైంది. वो जाते जाते ही वो लोग चंगा हो गए। హల్లెలూయా, हालेलुया। గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. जोर से ताली बजा करके परमेश्वर की महिमा कीजिए। క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, मसीह में मेरे प्रिय परमेश्वर के వారు लोगों, వెళ్ళకుండా అక్కడనే ఉంటే స్వస్థత పొందేవారు కాదు. अगर वे लोग नहीं जा करके वहीं रहते तो वो चंगाई को नहीं पाते। యేసు మాట చొప్పున వారు వెళ్తున్నారు కాబట్టి వారికి స్వస్థత కలిగేది. प्रभु के बात के अनुसार वो लोग जा रहे हैं, इसीलिए वो उनको चंगाई मिला है। ఈ రోజు దేవుడు అదే చెప్తున్నాడు మనకి. इसीलिए आज परमेश्वर वही बात बता रहे हैं దేవుడు हमको। నిన్ను పరలోక రాజ్యం వైపు వెళ్ళమంటున్నాడు. परमेश्वर स्वर्ग राज्य की ओर जाने के लिए कह रहे हैं हमको। అప్పుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. तभी आप लोगों को आशीष देने जा रहे हैं वो। ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో వెళ్తావో, जब कभी तुम विश्वास के साथ जाओगे, దేవుడు నీ నోటికి తోడై ఉంటాడు. परमेश्वर तेरे मुंह के संग रहेगा। అనొచ్చు, నా మాట ఎవ్వరు వింటలేరయ్యా, ओ मेरा बात कोई नहीं सुन रहे నా हैं, మాట ఎవ్వరు లెక్క చేయట్లేదు. मेरा बात को कोई गिनती नहीं कर रहे हैं। ఈ రోజు నుంచి నీ మాటకు దేవుడు తోడై ఉంటాడు. आज से लेकर तेरे बात के लिए परमेश्वर संग रहेगा। హల్లెలూయా. మరి ఆ విధంగా రూతు ఏ విధంగా అత్త మాట విని వెళ్ళాదో, रूत किस प्रकार से सास का बात सुन करके चले गई है, ఆమె యజమానురాలైంది. ప్రియమైన బిడ్డలారా, वो मालिकिन बन गई है मेरे प्रिय परमेश्वर के ఈ लोगों। రోజు దేవుడు కూడా నిన్ను ఆ రీతిగానే ఆశీర్వదిస్తాడు. आज परमेश्वर आप लोगों को भी उसी रीति से आशीष देने जा रहा है। పాపాత్మంటి స్త్రీ ఏ విధంగా సమాధానంతో వెళ్ళాదో, वो पापी स्त्री किस प्रकार से कुशलता के साथ चले गई है, నీవు కూడా సమాధానంతో వెళ్ళు ఇక్కడి నుంచి. आप भी यहाँ से समाधान के साथ जाइए। ఆ యొక్క ప్రధాని ఏ విధంగా వెళ్ళాడో యేసు ప్రభు యొక్క మాట చొప్పున, वो राज कर्मचारी किस प्रकार से प्रभु यीशु मसीह के बात के अनुसार चला गया है, నీవు కూడా విశ్వాసముతో వెళ్తే तू भी विश्वास के साथ जाने से నీ ఇంట్లో ఉన్న వారిని దేవుడు బాగు చేస్తున్నాడు. तुम्हारे घर में रहने वालों को परमेश्वर चंगा నువ్వు करेगा। విశ్వాసముతో వెళ్తే కుష్టి వ్యాధిని బాగు చేసినట్టు ప్రతి రోగిని బాగు చేయబోతున్నాడు దేవుడు. अगर तू विश्वास के साथ जाएगी तो कुष्ठ रोगी को चंगा किया जैसा हर एक रोगी को चंगा करने जा रहा है परमेश्वर। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे, అందరూ మోకరించండి. सभी लोग घुटना टेकिए। ఏ విధంగా ఏ దేవుడు వెళ్ళమంటున్నాడో ओ किस प्रकार से परमेश्वर आपको जाने के लिए कह रहा అదే है, విశ్వాసముతో మీరు వెళ్ళండి. वही विश्वास के साथ आप जाइए। మీకు ఆశీర్వాదము, आपको आशीष मिलेगा, దేవుని సమాధానము, परमेश्वर का समाधान దేవుని मिलेगा, స్వస్థత, परमेश्वर का चंगाई, దేవుని దీవెనలు परमेश्वर का आशीष, అన్ని నీ జీవితంలో జరుగుతాయి. सब कुछ तुम्हारे जीवन में होगा। పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, हे पवित्र मेरे प्रिय स्वर्गीय पिता, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు. आपके पवित्र नाम की स्तुति और धन्यवाद हो। ఇప్పటి వరకు నీ వాక్కు ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడినందుకు వందనములు. अब तक के आपके वचन के द्वारा हर एक लोगों से आपने बात किया, इसके लिए धन्यवाद देता हूँ। వారి వాక్య ప్రకారంగా విశ్వాసముతో వెళ్తున్నారు. और ये वचन के अनुसार वे लोग विश्वास के साथ जा रहे हैं, వారు దేశమును స్వతంత్రించుకొనుట కృప చూపండి. और वो लोग देश को पाने के लिए आपका अनुग्रह को వారి दिखाइए, నోటికి తోడై ఉండండి. और उनका मुख के संग रहिए, ఏమీ లేని స్థితిలో నుండి సమృద్ధిలోనికి వారిని నడిపించండి. और कुछ भी नहीं रहने का स्थिति से भरपूर स्थिति में आप पहुंचाइए। వారి పాపములను క్షమించి సమాధానంతో వెళ్ళట కృప చూపండి. उनके पापों को क्षमा करके समाधान के साथ जाने के लिए आपका अनुग्रह को వారి दिखाइए। ఇంటిలో ఉన్నటువంటి రోగులను స్వస్థపరచండి. उनके घर में रहने वाले बीमारों को चंगा कीजिए, వీరికి ఉన్నటువంటి రోగాలను బాగు చేయండి. इनको जो बीमारी है वो बीमारियों को चंगा कीजिए। నీ కార్యములు వారి జీవితంలో జరిగించండి. आपका कार्य को उनके जीवन में पूरा कीजिए, మీరే వారిని మీ సాక్షులుగా నిలబెట్టండి. और आप ही उन्हें गवाहों के रूप में खड़ा कीजिए। నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి నాయన. आपको पवित्र आत्मा का शक्ति को उमड़ेलिए। పరిశుద్ధాత్మ దిగబడుచున్నాము నాయన. ओ पवित्र आत्मा उतरा करके ఓ రిషందరబా రికర సియలరబా ఉరియరందర శలరబా రికర సియలర శరబాసియ
పరిశుద్ధాత్మని అగ్నిని కుమ్మరించండి తండ్రి. पवित्र आत्मा आपकी आंख को मुंडेल दीजिए. నీ సంతోష సమాధానాలు వారికి అనుగ్రహించండి. ये आनंद और समाधान को आप उन्हें दीजिए प्रभु. ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. आशीर्वाद का कर्ता के लिए मैं परमेश्वर के नाम से, प्रभु यीशु मसीह के नाम से प्रार्थना कर रहा हूँ पिता. आमीन. आमीन.